భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు మాలె వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లెపోయిన శ్యామ్ సుందర్, భవనం మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు పిల్లి రామరాజు, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్గొండ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, కౌన్సిల్ మెంబర్ బైరు సత్తయ్య గౌడ్, జిల్లా నాయకులు యువ మోర్చా జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిల్లా కాశమ్మ, అక్కెనపల్లి బలరాం, పెరిక నరసింహ, కనగల్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జిల్లా శేఖర్, అసెంబ్లీ కన్వీనర్ పోలోజు భిక్షమాచారి, దాసరి వెంకన్న, సుధారాణి, కూతురు విజయ, బోడా వంశీ, తారక్, కటకం శ్రీధర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జవాన్, జై జవాన్, జై జవాన్, రైతు బాంధవుడు, రైతు బాంధవుడు, భారతీయ జనతా పార్టీ బాంధవుడు, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులే రాజ్యాన్ని సంక్షేమమే ధ్యేయంగా రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా 14 పంటలకి ఈరోజు మరి యొక్క ఎంఎస్పీని పెంచినందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నల్గొండ పట్టణంలో ఒక పక్కన మరి నరేంద్ర మోదీ గారు రైతుల సంక్షేమం కోసం ఆర్మిషన్ పాటుపడుతూ ఉన్నారు. కిసాన్ సమితి నిధి ప్రకారంగా వారు 6,000 రూపాయలు ప్రతి రైతుకి సాయిల్ టెస్టింగ్ కార్డు మంచి సిస్టమ్ తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఫసల్ బీమా పథకం, మరి మోదీ గారు ఈ యొక్క పంటల బీమా పథకం అంటే మనకి ఏ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్, అదే రకంగా మరి అకాల వర్షాల కారణంగా కావచ్చు, మరి నీళ్లు లేక కావచ్చు, పంట నష్టం జరిగితే రైతులకి మరి వారికి ఇన్సూరెన్స్ కల్పించేటటువంటి పథకం ఇది. ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతు బాంధవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ ఉత్పత్తుల పైన 14 రకాల పంటల పైన మరి ఈరోజు ధరలు పెంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం అనేక రకాలుగా రైతులకు మేలు చేసే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రవేశపెట్టిండు, కిసాన్ సమ్మాన్ నిధిని పెట్టిండు, అదేవిధంగా ఎరువుల యొక్క ధరలు తగ్గించిండు, అదేవిధంగా ఎరువుల కొరత లేకుండా చేసిండు. మరి ఈ యొక్క పంటల యొక్క ధరలు పెంచి రైతులను ఆదుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మరి ఎంఎస్పీ ధర పెంచడం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రైతుకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఎంఎస్పీ ధరలు పెంచుతూ
రైతుకు అన్ని రకాలుగా పెట్టుబడి సాయం కాంచి, విత్తనాల కాంచి, ఎరువుల సబ్సిడీ కాంచి ప్రతి పంట కొనుగోలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు పంపిస్తే కనీసం పంట కొనలేని దయనీయ స్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇటువంటి విధానాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి కొనసాగనీయకుండా రైతును రాజీలు చేసే ఉద్దేశంతో మరి దేశంలో ఒక హరిత విప్లవాన్ని సృష్టించిన నరేంద్ర మోడీ గారికి భారతదేశ వ్యాప్తంగా రైతులు ఇలా పాలాభిషేకాలు మరి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకత్వంలో ఇలా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో మరి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం. దేశవ్యాప్తంగా రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14 పంటలకి కనీస మద్దతు ధర పెంచిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది కాక్టవర్ సెంటర్లో నల్లగొండలో. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు అధికారంలోకి రావడం కోసము 6 గ్యారెంటీల పేరుతోనే మరి రైతులకి మరి రైతు బంధు 12,000 కాదు 15,000 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలకి 12,000 ఇస్తాము, ప్రతి రైతుకి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి, ప్రతి పంటకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు కూడా మరి రైతు బంధు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఐకేపీ కేంద్రాల్లో లేని పరిస్థితి ఉన్నది. ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా ఈరోజు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు. రైతులందరూ కలిపి 14 రకాలకు సంబంధించినటువంటి పంటలకు నరేంద్ర మోదీ గారు మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధరని ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోదీ గారికి నల్గొండ పట్టణంలో పాలాభిషేకం చేయడం జరిగింది. వరి పంటకు సంబంధించి 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు అనేక మార్లు మద్దతు ధరను ప్రకటించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. మొన్న రబీ సీజన్లో చూసుకున్నట్లయితే 2,320 రూపాయలతోటి క్వింటల్ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం సేకరించి రైతులను ఆదుకున్న సందర్భం చూసినాం మనం. మళ్ళీ రాబోయే ఖరీఫ్ సీజన్కి సంబంధించి 69 రూపాయలు ఈరోజు మద్దతు ధర పెంచి 2,389 రూపాయలు క్వింటాల్ ధాన్యం. మరి భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనే 2 నినాదాలు మానవునికి 2 కండెట్లను, మరి ఈ దేశ భద్రతలు కూడా 2 జవాను కిసాను. మరి అంతర్భాగంలో పాకిస్తాన్ నుంచి బాంబులు వేసినప్పుడు జవాన్లకు మొత్తం పూర్తి భరోసా ఇచ్చి బలాన్ని ఇచ్చి యుద్ధాన్ని చేయకుండా ధైర్యం ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు. మరి అలాగనే కిసాన్ కు మరి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నింటిలో కిసాన్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు రైతు లేనిది రాజ్యం లేదు అనే సామెత ఈరోజు ప్రధాని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రైతుల గురించి ఎన్నో రకాలైనటువంటి కోరికలు కల్పించి రైతులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతులు పండించినటువంటి పంటకి మద్దతు ధర పెంచి రైతుల కళలను సాకారం చేశారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు అటు చూస్తే జవాన్ల వైపు చూస్తే